ఈ దసరా నుండి సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది? ఈ రాశి వారికి ఆశ్వయుజ మాసంలో జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభ, అశుభ ఫలితాలేంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. సింహరాశి స్త్రీ పురుషులకు ఈ దసరా నుండి ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకొని ఖర్చులు అదుపు చేస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు విస్తరించి లాభాల బాట పడతాయి. ఉద్యోగాలలో మీ సమర్థతను నిరూపించుకుంటారు. కళారంగాల వారికి విదేశీ పర్యటనలు, నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వినోద సాధనలు మీపై చెప్పుకోదగిన ప్రభావాన్ని చూపుతాయి. టీవీ రంగంలో, సినీ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. బంధువులలోనే కొత్త బంధుత్వాలు ఏర్పడతాయి. కుదరని ఓ సంబంధం గురించి ఎక్కువగా ఊహించుకుంటారు. తప్పిపోయింది మంచి అవకాశమని భావిస్తారు. కొంతకాలం తర్వాత మీ ఉద్దేశం తప్పని తెలుస్తుంది. ఇతరులతో పోల్చుకొని వాళ్ళ వ్యక్తిత్వానికి ప్రభావితం అవుతారు. చమత్కారాలు, హాస్యోక్తులు మితిమీరడం వలన కొంతమంది దూరం అవుతారు. సమాజంలో అసాంఘిక శక్తులు కొన్ని మిమ్మల్ని బెదిరిస్తాయి. వాళ్ళు కలలో కూడా ఊహించని ట్రీట్మెంట్ ఇస్తారు. మీ జోలికి వస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలిసేలా చేస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రథమార్థంలో సౌర పాశుపత హోమం చేయాలి. రాహుకేతు గ్రహ దోష పరిహారం కంకణం ధరించాలి. ద్వితీయార్థంలో సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయాలి. సౌర కంకణం ధరించాలి. పెంపుడు జంతువుల విషయంలో మనస్తాపం కలుగుతుంది. కేశ సంరక్షణకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. దురాశకు పోయి నష్టపోయిన మీ సహచర వర్గానికి కొంతవరకు న్యాయం జరిగేలా చేస్తారు. దిక్కుమాలిన కార్యక్రమాలకు దూరంగా ఉండమని హెచ్చరిస్తారు. ఎవరిని దూరంగా ఉంచాలో, ఎవరిని ఆదరించాలో స్పష్టమైన అవగాహన కలిగి ఉంటారు. ఈ నెలలో మీరు ఎక్కువ ఆదాయం సంపాదించవచ్చు. ఈ కాలంలో కొన్ని విషయాల్లో గోప్యత పాటించాలి. మీ భాగస్వామితో బంధం మరింత బలపడే అవకాశం ఉంది. మీ సహోద్యోగులు, పర్యవేక్షకుల నుండి పూర్తి మద్దతు పొందుతారు. ఈ సమయంలో జీవితంలోని అన్ని అడ్డంకులను అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. పోటీ ద్వారా కూడా మంచి ప్రయోజనాలు పొందొచ్చు. పరధ్యానంలో పరిశోధనలు చేయకండి. ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. బద్ధకం, అతి నిద్ర వల్ల కొన్ని ప్రయోజనాలకు ఇబ్బంది కలుగుతుంది. నేరం చేసి తెలివిగా తప్పించుకున్న వారిని మీ వ్యూహంతో కాస్త ఆలస్యంగా చట్టం ముందు నిలబెడతారు. అధికారుల అభినందనలను అందుకుంటారు. కొన్ని సందర్భాలలో శ్రమ పడకుండానే కార్యానుకూలత చేకూరుతుంది. అరిష్టాలు పోవడానికి అరటినార వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి కఠినమైన సవాళ్లు ఏర్పడతాయి. భాగస్వాములు తయారు చేసే గణితాలలో లోపాలు ఉంటాయి. మీకు రావాల్సిన లాభాలు అంకల గారడీ వల్ల తక్కువగా చూపించబడతాయి. అన్నీ తెలిసి కూడా కొంతకాలం వేచి చూడాలని భావిస్తారు. మీ శత్రువర్గంలో ఒకరు మితిమీరి మాట్లాడడం వల్ల పరువు నష్టం దావా వేస్తారు. రహస్య వ్యూహ రచనలు అమలు కోసం రహస్య ప్రయాణాలు చేస్తారు. పెద్ద మొత్తంలో ధనాన్ని భద్రపరుస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల వల్ల, ఇతరుల వల్ల ఇబ్బందులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. మీ అనుమానాలు నిజమవుతాయి. నమ్మక ద్రోహులను గుర్తించగలుగుతారు. అన్ని విషయాలను ప్రక్షాళన చేసి స్వచ్ఛమైన మీ అభిమానులను ప్రక్కన ఉంచుకుంటారు. మొత్తం మీద గడిచిన సంవత్సరం కంటే బాగుంటుంది. నిత్యం పూజలలో హరిచందనం ధరించండి. ఈ నెల ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఊహించని వనరులు లేదా ఆస్తుల నుండి డబ్బును పొందుతారు. బ్యాంకు రుణంతో మీరు వాహనం లేదా ఆస్తి లేదా కొన్ని గృహోపకరణాలు కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ నెల చిన్న మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం మంచిది. ఆరోగ్యపరంగా ఈ మాసం మంచిగా ఉంటుంది. గడిచిన 2 వారాల్లో మీకు కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. తర్వాత ఆరోగ్యం బాగుంటుంది. ఈ నెలలో పెద్ద ఆరోగ్య సమస్య ఏమీ లేదు. కుటుంబ పరంగా మీకు సరైన సమయం ఉంటుంది. మీరు ఇంటి వద్ద కుటుంబం సభ్యులతో ఎక్కువ సమయం గడపవచ్చు. కొత్త స్నేహితులు లేదా సంబంధాలను కలిగి ఉండవచ్చు. మీ తల్లికి మంచి ఆరోగ్యం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కొన్ని ఊహించని ప్రయాణాలు ఉంటాయి. మీరు ఈ నెలలో ఆధ్యాత్మిక వ్యక్తులను కూడా కలుస్తారు. వ్యాపారస్తులకు మంచి రాబడులు, వ్యాపారంలో పెరుగుదల ఉన్నందున వారికి విజయవంతమైన నెల ఉంటుంది. ఈ నెలను సూచిస్తూ కొన్ని కొత్త ఒప్పందాలు లేదా మార్పులు చోటు చేసుకుంటాయి. పెద్ద మొత్తాన్ని పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కొంతమంది తప్పుడు వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి మిమ్మల్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తారు. విద్యార్థులకు సరైన సమయం ఉంటుంది. వారు ఈ నెలలో కోరుకున్న ఫలితాన్ని పొందుతారు. చదువు పట్ల వారి ఆసక్తి పెరగొచ్చు. కానీ వారు ముఖ్యమైన పరీక్షలకు సంబంధించి ఒక విధమైన నిర్లక్ష్యాన్ని, అతి విశ్వాసాన్ని అభివృద్ధి చేయవచ్చు. తోటివారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపార మూలకంగా ధన నష్టం కలిగే అవకాశాలున్నాయి. వృధా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు.
కుటుంబ విషయాల్లో అనాసక్తితో ఉంటారు. స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం. చేపట్టిన పనులు స్వశక్తితోనే పూర్తి చేస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకొని ఉత్సాహంగా గడుపుతారు. స్థిరాస్తి వివాదాలు నేరుగా పరిష్కరించుకుంటారు. వాహనాల కొనుగోలు, వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త పోస్టులు వచ్చే అవకాశం. రాజకీయ వర్గాలకు అన్ని విధాలా కలిసి వచ్చే సమయం. ఆకుపచ్చ, గులాబీ రంగులు, పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవ స్తోత్రాన్ని పఠించండి. ఈ నెల మీకు అనుకూలంగా ఉంది. అనుకున్న ప్రతి పనిని పూర్తి చేస్తారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. అనవసర విషయాలకు దూరంగా ఉంటే మంచిది. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఇబ్బందులు తప్పవు. శుభ ఫలితాలు పొందడం కోసం మహావిష్ణువును ఆరాధన చేయడం మంచిది. అనుకున్న పనులు పూర్తవుతాయి. భవిష్యత్తు ఆశాజనకంగా ఉంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మిత్రుల సహకారంతో లక్ష్యాలను చేరువవుతారు. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఆలోచనలలో పరిపక్వత వస్తుంది. ప్రారంభించిన పనులలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. ముఖ్య విషయంలో బంధుమిత్రులను కలుపుకొని పోవడం మంచిది. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు పనికిరాదు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. నవగ్రహ ధ్యానం శక్తినిస్తుంది. చేపట్టే పనుల్లో శ్రమ పెరగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. మీరంటే గిట్టని వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. కలహాలకు తావివ్వకండి. శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శనం మేలు చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.